ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా లేదనేది ఒక డౌట్. ఎందుకంటే చూస్తున్నారు కదా లాస్ట్ 5 years నుంచి ఏ రకంగా జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి ఎదురుదాడి. ఎవడైతే వ్యతిరేకంగా ప్రశ్నిస్తారో వాడి మీద దాడి, కేసులు. సో నేను ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎవరికన్నా డౌట్ లేదు, ఎక్కడ డౌట్ ఉండదు. అది జరిగిద్దా లేదనేదే క్వశ్చన్. సో ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ కోస్తా జిల్లాల్లో గుంటూరు దాకా వైసీపీ దేంట్లో ఒక్క సీట్ అన్న ఎక్స్ట్రా వస్తుందో చెప్పండి. గుంటూరు దాకా రాకూడదు. ఇప్పుడు మన విజయనగరం, శ్రీకాకుళం పశువుల మంత్రి ఉన్నాడు, గెలుస్తాడా? పశువుల మంత్రి వాడు పశువే కదా, వాడు గెలవడు. తర్వాత ఇక్కడికి వస్తే వాడు ఒకడు ఉన్నాడు గుడ్లు అంటే పొదగలేదంగా పొదిగిద్దంట. ఆ పొదగటానికి అవకాశం వాడికి టికెట్ లేదు. అది పొదుగుతాయి అంట. వాడు గుడ్లు పెట్టిండంట, పొదగేసిండు. అవి పొదగల, ఎప్పుడు పొదిగితేనే చూడాలి. తర్వాత ఇంకొకడు ఉండ కిందకు వస్తే బూతుల మంత్రి, బూతుల మంత్రి మన కొడాలి నాని ఉన్నాడు. తర్వాత కొండేరి పప్ప ఉన్నాడు, ఏది పశ్చిమ గోదావరి నుంచి. ఆ కొండేరి పప్ప మరి అది లేదు. తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే కొబ్బరి చెప్పుల మంత్రి ఉన్నాడు. ఈ కొబ్బరి చెప్పు రకమైన మంత్రి ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకొకడు ఉన్నాడు ఆంబోతు, దానికి పోలవరం డ్యాము ఎప్పుడు పూర్తయిద్దో తెలియదంట. మరి ఆయన మంత్రి ఎందుకు? మీకు తెలియదు, అందరూ ఆంబోతే అంటారు. నాకు తెలియదు, ఆంబోతు మంత్రి అంటారు. మరి వాడు దేనికి మంత్రి, పోలవరం గురించి నాకు పేరు తెలియదు, అందరూ ఆంబోతే అంటున్నారు. అంటే వాళ్ళకి అది డిఫాల్ట్ గా పేరు వచ్చింది. ఆంబోతు, కోడిగుడ్లోడు, బూతులోడు, కొబ్బరి చెప్పలోడు. ఇంకా పోతే ఇంకో మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎర్రగొండపాలెంకి వస్తే ఇప్పుతుండవు చూడమని. ఏమో మరి మనం చూడాలి, తెలియాలి. ఇంకా కిందికి పోతున్నాడు అనంతపురం, గంటలు చూపిస్తాడు. గంట ఆయన గంట చూడమని చెప్తున్నాడు. మనకున్నాడు మంత్రి, హిందూపురం మంత్రి, ఎంపీ, మంత్రి కాదు ఎంపీ. ఆయన ఇప్పి చూపిస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు అరగంట, ఇంకొక గంట ఉన్నాడు. మరి అరగంట దేనికో గంట దేనికి అది తెలుసుకోవడానికే కదా. కనీసం ప్రజలన్నా నెక్స్ట్ ఎన్నికల్లో ఆ గంట దేనికి అరగంట దేనికైనా క్లారిటీ ప్రజలకు ఉంటే వాళ్ళని తీర్పిస్తారు. గంటలు, అరగంటలు, కొబ్బరి చెప్పులు ఇవన్నీ దేనికనేది నెక్స్ట్ ఎలక్షన్ లో జరగబోతుంది. ఎట్లా ఉంటాయి అంటే ఏం చేయలేదా జగన్? ఎట్లా ఉంది పరిపాలన? ఎందుకు చేసిండు? ఏది ప్రత్యేక హోదా తెచ్చిండు, స్పెషల్ స్టేటస్ లేదా? తెచ్చిండు క్వార్టర్ స్పెషల్ స్టేటస్, 3 capitals. ఎందుకు లేదు 3 capitals తేడా? రీసెంట్ గా వచ్చింది 3 నెలల క్రితం 3 capitals వచ్చింది. ఇంకెందుకు? పోలవరం దాదాపు పూర్తయి ఆల్రెడీ అయిపోయింది, నీళ్లు బారుతున్నాయి. మొన్న మా మార్కాపురం వచ్చి ఎర్రగొండపాలెం సంక్రాంతికి ప్రారంభించే నేను ఎన్నికలు పోతాను. 2 రోజులే. మరి దాన్ని ఏది ఎక్కడికి పూర్తి చేసిండో తెలియాలి. ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండు, ఏ క్యాపిటల్ ఎవడైనా పెట్టుబడి పెట్టేది రావడానికి పెడతారు. ఇది మొత్తం సంక్షేమం. బటన్ నొక్కుతూ వాళ్ళు ఎందుకు, ఇంకొకటి ఎందుకు, ఎవడు అవసరం లేదు. నేను నొక్కుతా బటన్, నువ్వు నొక్కుతూ. ఎవడైతే ఇన్కమ్ అమరావతిలో ఒకటే క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు పెట్టారు అనేది అప్పుడు చర్చ జరిగింది కదా. ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టాము, వాడు రెడ్డా లేకపోతే కమ్మ, కాప లేకపోతే మాదిగా, మాల, ఎవడైతే ఇన్కమ్ వస్తుందా లేదా? ఏ కులం అయితే మనకెందుకు ఇన్కమ్ వస్తుంది? ఓటు బ్యాంక్ అదంతా ఉంటుంది, అది ఉండబట్టి, ఆ రొచ్చు ఉండబట్టి ఈ గతి అంతే. ఇప్పుడు తెలంగాణ మేము సర్వేకి వెళ్ళాం, వాడు ఏదో ఒకటి నాకు బాగా చేయలేదు కాబట్టి నేను అట్టేస్తా, లేకపోతే ఇటేస్తా, అంతే. ఉండవు, అదే మంచిది. నేను కేసీఆర్ గురించి కాదు, రేవంత్ రెడ్డి గురించి కాదు. నువ్వు బాగా చేయలేదు, బాగా చేసేవాడికి మాదట మా జాతి అది కాదు. వాడవుడు మా కాప, లేకపోతే మా రెడ్డి.